సో ఇంతకుముందు మనకు అంటే చాలా కాలం క్రితము ఈ బంగారు పన్ను పెట్టించుకునేవాళ్ళు. అవును. అసలు ఏంటి ఆ ప్రాసెస్? అంటే ఉన్న పన్నును పీకించుకొని మరి ఒక బంగారు పన్ను పెట్టించుకునే వాళ్ళు. అంటే పూర్వకాలం అంటే ఒక 100-200 ఇయర్స్ బ్యాక్ ఎట్లుండేనంటే గోల్డ్ ఈజ్ ఆల్వేస్ లైక్ షో ఆఫ్ వెల్త్ అన్నట్టు. వేర్ ఎవర్ గోల్డ్ ఈజ్ ఆల్సో వేసుకోవడానికి ఎంత అందరూ ప్రిఫర్ చేస్తారు. అంటే ఒంటి మీద, ముక్కు మీద, చెవు మీద, మెడకి అంతా చేసుకుంటారు. ఎందుకంటే గోల్డ్ ఈజ్ వన్ ఆఫ్ ద నోబుల్ మెటల్ అంటారు. నోబుల్ మెటల్ అంటే ఎలాంటి రియాక్షన్ ఉండదు అన్నట్టు. వెరీ బయోకంపాటబుల్ మెటీరియల్ అన్నట్టు. సో నోట్లో పెట్టుకున్నా ఏం కాదన్నట్టు అది. సో టు షో ఆఫ్ దేర్ వెల్త్, నాకు ఇంత డబ్బులు ఉన్నాయి అని చూపించుకోవడానికి బంగారు పెట్టుకోవడానికి సైంటిఫిక్ రీజన్ ఏమీ లేదు. అండ్ ఇప్పుడైతే మోస్ట్లీ నేను ఇన్నేళ్ళ ప్రాక్టీస్లో గోల్డెన్ టూత్ పెట్టింది ఒక 1 or 2 times పెట్టుంటాను అంతే. అది కూడా ఒక అరే పేషెంట్, అంటే యూఏఈ నుంచి వచ్చాను ఒక పేషెంట్, ఇంకొకళ్ళు వేరే ఊరు నుంచి వచ్చారు పెట్టించుకున్నారు. బట్ నవడేస్ పీపుల్ ఆర్ ఈవెన్ గోయింగ్ ఫర్ మోర్ ఈస్థెటిక్ చాయిసెస్. అంటే పంటి రంగు ఉండాలి, ఎగ్జాక్ట్ పంటి రంగు ఉండాలి, అసలు మెటలే ఉండకూడదని జిర్కోనియం టీత్ ఇప్పుడు పెట్టించుకుంటున్నారు తప్ప స్టీల్ పనులు, గోల్డ్ పనులు ఇప్పుడు ఈ కాలంలో ఎవరు పెట్టించుకోవట్లేదు. జిర్కోనియం టీత్ పెట్టించుకుంటున్నారా? అవి హెవీ కాస్ట్లీయా లేకపోతే రీజనబుల్ ప్రైస్? మామూలు రెగ్యులర్ కాస్ట్ మెటల్ సెరమిక్ అంటే జిర్కోనియం కొంచెం డిఫరెన్స్ ఏంటి? మెటల్ సెరమిక్ ఇప్పుడు ఉండే ప్రజెంట్గా వాడుకలో ఉండే వాటిలో 2 మెయిన్ ఉంటాయి. ఒకటి మెటల్ సెరమిక్, ఒకటి జిర్కోనియా అని. మెటల్ సెరమిక్ అంటేనేమో లోపల మెటల్ ఉంటుంది, కోపింగ్, పైన సెరమిక్ ఉంటుంది. సెరమిక్ ఫ్యూజ్ చేస్తారు, దాంతో ఫైర్ చేస్తారు. ఈ జిర్కోనియా అనే దాంట్లో ఏంటంటే అసలు మెటల్ అనేది ఉండదు, కంప్లీట్ సెరమికే ఉంటుంది అన్నట్టు. అయ్యేసరికి న్యాచురల్గా మన ఎనామిల్ ఎట్లా ఉంటుందో ట్రాన్స్పరెంట్గా లైఫ్ లైక్ ప్రొసీజర్స్ లా ఉంటుంది అన్నట్టు తప్ప ఏదో మెటల్ ఉన్నట్టు నోట్లో కనపడదు అన్నట్టు. సో జనరల్గా యుఎస్లో, యూకేలో అంతా ఎక్కువ శాతం అసలు మెటల్ సెరమిక్ తక్కువ చేస్తున్నారు. బట్ ఇండియన్ కంటెక్స్లో ఇప్పటికీ చెప్పాలంటే 60-70% షేర్ మెటల్ సెరమిక్ ఉంటుంది. జిర్కోనియా ఒక 40% ఉందన్నట్టు. క్రమక్రమంగా అది కూడా పెరుగుతుంది అన్నట్టు. బికాస్ మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ గెటింగ్ మోర్ ఈస్థెటిక్ ట్రీట్మెంట్స్ అండ్ మోర్ అండ్ అఫోర్డబిలిటీ పెరుగుతూ వస్తుంది కాబట్టి మోర్ అండ్ పీపుల్ ఆర్ చూసింగ్ జిర్కోనియా ఎస్పెషల్లీ ఫర్ ఫ్రంట్ టూత్. ఓకే. ఇంకా బ్యాక్ టు అంటే 4 కింద 6. ఓకే. వాట్ అబౌట్ లోపలి సార్? కనిపించవు కాబట్టి ఏదైనా సరిపోతుంది అన్నట్టు. ఏం చెప్పినా కదా బడ్జెట్ ప్రకారం అన్నట్టు. సార్ డెంటిస్ట్రీలో కొన్ని కాంప్లెక్స్ సర్జరీస్ ఉంటాయి. అవి పేషెంట్కి అర్థమయ్యే విధంగా ఎలా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీరు? ఏది బెస్ట్ అని చూస్ చేసుకునే విధంగా మీరు లైక్ సజెస్ట్ చేస్తారు? సింపుల్గా మెయిన్ నమ్మేది ఏంటంటే 100 చెప్పడం కంటే ఒకటి చూపించడం బెటర్. ఓకే. సో మా దగ్గర పెద్ద పేషెంట్ డేటాబేస్ ఉంటుంది. ఈ పర్టికులర్కి ఇలాంటి సర్జరీ చేసాం, ఈ పర్టికులర్కి ఇలాంటి చేసాం, ముందు తర్వాత ఇలా ఉంది, ఈజీగా కన్విన్స్ అవుతారు. అంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి కదా సార్? ఇఫ్ ఇన్ కేస్ ఒక టీత్ సమస్యకి ఒక 3-4 ఆప్షన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ పన్ను లేదు, ఇక్కడ ఇంప్లాంట్ పెట్టుకోవచ్చు, బ్రిడ్జ్ పెట్టుకోవచ్చు, తీసి పెట్టేది పెట్టుకోవచ్చు. దీనికి ఇంత అవుతుంది, దీనికి ఇంత అవుతుంది, దీనివల్ల అడ్వాంటేజెస్ ఇవి, దీనికి అడ్వాంటేజెస్ ఇవి, దీనికి అడ్వాంటేజెస్ ఇవి అని క్లియర్గా చెప్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పేషెంట్స్ విల్ ఈజీలీ అండర్స్టాండ్. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్యకాలంలో అసలు డెంటిస్ట్ దగ్గర పోని కుటుంబాలు అంటే చాలా తక్కువ ఉంటాయి. ఎవరో ఒకళ్ళు ఉంటారు ఇంట్లో, వాళ్ళ ఫాదర్కో మదర్కో పోయి ఉంటారు కాబట్టి అప్పుడు ఆల్రెడీ అక్కడ ఏ డెంటల్ విజిట్ కూడా 1-2 days 1-2 visitsలో అవ్వదు. 2-3 times వెళ్తారు, అక్కడ చూస్తారు, అక్కడ మా వీడియోస్ ఉంటాయి, మా ఫుల్ డిస్ప్లే అవుతుంటాయి, చూసి అవగాహన వస్తుంది అన్నట్టు. ఇంకోటి వాళ్ళకి ఇన్స్టాగ్లో కూడా చూస్తుంటారు కదా, ఇలాంటివి వచ్చి వాళ్ళే అడుగుతుంటారు, ఇది లేదా సార్ మీ దగ్గర, అది లేదా అని చెప్పేసి. దట్ మేక్స్ అవర్ జాబ్ ఈవెన్ మోర్ ఈజీ. ఓకే, మీకు తెలుసు కదా, ఇంకా ఓకే రైట్, కావాలి, మా దగ్గర ఉంది, రండి చేంజ్ చేసుకోండి అని చెప్పేసాం అంతే అన్నట్టు. ఓకే.